షాలేము రాజన్న ఇలా అలా అని నా మీద 4 మాటలు చెప్పాడు అనుకో, నీకు వెంటనే నమ్ముతావు. ఎందుకంటే ముందే నా మీద నీకు సదభిప్రాయం లేదు. అట్లా కాకుండా ముందే నా మీద నీకు సదభిప్రాయం ఉందనుకో, ఎవడన్నా వచ్చి షాలేము రాజన్న అలా ఇలా అని 4 మాటలు చెబితే చెప్పు తీసుకొని కొడతాను. ఇంకోసారి నాకు కనపడ్డావంటే ఎవడరా నువ్వు, మా అన్న ఏందో మాకు తెలుసా, అసలు ఎవడమ్మన్నా నేను ఇంటికి వెళ్ళి బయట పోయి మాట్లాడండి. ఒక వ్యక్తి మీద సదభిప్రాయం ఉన్నప్పుడు ఆ వ్యక్తి మీద ఎవడన్నా నెగిటివ్గా మాట్లాడితే ముందు రివర్స్ అవుతాం, ఫైర్ అవుతాం. అలా అవ్వలేదు, ఆమోదించామంటే ముందే ఆ వ్యక్తి మీద మనకు సదభిప్రాయం లేదని అర్థం. ఇప్పుడు సర్పంలోనికి సాతాను ప్రవేశించి హవ్వ దగ్గరకు వచ్చి, ఇది నిజమా, ఈ తోటలోని చెట్ల ఫలములలో ఏదైనా తినొద్దని దేవుడు మీకు చెప్పాడని వాడికి తెలుసు. వాడికి ఎందుకు తెలియదు?